ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథం 65:24. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చాలా వేగంగా జరుగుతుంది. మనం పిలవక ముందే ఆయన పలుకుతాడు. అంతే త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మన అవసరాలు, మన ప్రార్థనలు ముందుగానే తెలుసుకుంటాడు. మనం వాటిని ఆయన ముందు ఉంచక ముందే మనకు ఇవ్వాలని, మన కోసం తన ఉద్దేశాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. కష్టాలు మన మీదకు రాకముందే మన భద్రతకు కావాల్సిన జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడు. అవి కనుచూపు మేరలో ఉన్నప్పుడే వాటిని జయించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుని శ్రద్ధ మన జీవితంలో అలాంటిది. ఎన్నోసార్లు అలా చేయడం మనకు తెలుసు. మనకు ఏదైనా వ్యాధి కలుగుతుందని కలలో కూడా ఊహించక ముందే మనల్ని కాపాడడానికి అవసరమైన బలమైన ఆదరణ ఆయన వాక్యం ద్వారా మన ప్రార్థనలకు జవాబిచ్చి మన నిరాశ నిస్పృహల్లో ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆయన అంటున్నాడు, వారు అడగక ముందే, వేడుకొనక ముందే నేను వారి మనం ఆలకిస్తానండి. ఈరోజు ఇంకా నా ప్రార్థన దేవుడా ఆలకించలేదేమో, నా ప్రార్థన వినబడలేదేమో, నేను వేడుకుంటుంది ఆయనకి తెలియటం లేదేమో అనుకుంటున్నావేమో. నీవు అడగక ముందే కూడా నీ మనవిని ఆయన వింటాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప జవాబు వినవబోతున్నాడు. ఈ మాటలు విని మన జవాబులకు, మన ప్రశ్నలకు దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆస్వాదించింది. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, నిరంతరం స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ స్తోత్ర రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. వేడుకొనక మునిపే నేను మీకు ఉత్తరం ఇస్తానని ప్రభా మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో ఎన్నో వేడుకుంటూ ఉన్నాం. వాటన్నిటికీ మీరు ఉత్తరం ఇమ్మని, వాటి విషయంలో ఆలస్యమైన దాన్ని బట్టి మేము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళకుండా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తాం. మమ్మలను, మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా కుటుంబాన్ని దీవించమని ప్రార్థన నేను చేస్తూ ఉన్నాం. ఈ దినపు మా అవసరాన్ని తీర్చమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. నైనా మా ప్రయాణాలు, మా పనులు, మా అవసరాలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ప్రతిదాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం, నడిచినాం తండ్రి. ఆమేన్.